ఆ దర్శకుడు అవకాశం ఇస్తే తప్పకుండా డైరెక్ట్ తమిళ చిత్రం చేస్తా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఒక హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా దేవర సినిమా తమిళ్ ప్రెస్ మీట్ అయితే జరిగింది. సో అక్కడ ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ అందరినీ పిలిచి అటు అనిరుద్ధ్ గారిని, జాన్వీ కపూర్ గారిని తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ టీంతో, దేవర టీంతో అయితే ఆ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన స్పీచ్ తో పాటు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆయన్ని. అలా అడగ్గా, మీరు తమిళ్లో మాకు ఎప్పుడు స్ట్రైట్ సినిమా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ అని అడగంగా, నేను తప్పకుండా చేస్తానండి, చేయాలని నాకు ఉంది, పర్ఫెక్ట్ డైరెక్టర్ కావాలి నాకు. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, నాకు ఇక్కడ వెట్రిమారన్ గారితో చేయాలని ఉంది. సో వెట్రిమారన్ సార్ నాకు మరి సినిమా అవకాశం ఇస్తారా అని చెప్పి సభాముఖంగా ఆయన డైరెక్టర్ని అడిగారు అనమాట. సో మరి వెట్రిమారన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో ఒక సినిమా ఉంది అని చెప్పి అటు టాలీవుడ్ సర్కిల్స్ లో కూడా ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. సో అది కానీ నిజమైతే కనుక ఒక కొత్త ప్రయోగానికి దారి తీసినట్టు అవుతారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే వెట్రిమారన్ సినిమా అంటేనే ఒక ప్రయోగం లాంటిది. ఆయన హీరో ఎలాంటి వాడైనా, పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో అయినా, చిన్న హీరో అయినా ఆయన కథే మాట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ హీరోయిజం ఉండదు, ఒక బలమైన స్టోరీ ప్లాట్ తోనే వెళ్తాడు ఆయన. సో మన ఆయన సినిమాలు ఇంతకు ముందు చూస్తే కనుక ధనుష్ గారితో చేస్తున్నారు. అదే సినిమాని ఇక్కడ మన వెంకటేష్ గారు, నారప్ప గారు రీమేక్ చేశారు. అట్లాగే ఆయన సూరి అనే హీరోతో విడుదల అని సినిమా తీశారు, అది సూపర్ హిట్ అయింది. అంటే సూర్య ఒక కమెడియన్, అంటే ఒక కమెడియన్ తో చేయగలడు, ధనుష్ లాంటి పెద్ద హీరోతోనూ చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన కథ ఇంపార్టెంట్. మరి ధనుష్ లాంటి వాడిని మెయింటైన్ చేసి సూర్య లాంటి వాడిని మెయింటైన్ చేశాడంటే ఆయన ఎంత టోప్ డైరెక్టర్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక రా అండ్ రస్టిక్ గా వెళ్ళిపోతాడు ఆయన కథ విషయంలో. సో అంటే ఎంత డీప్ గా అంటే అక్కడ జరిగే ఒరిజినల్ సినారియోస్ ఏవైతే ఉంటాయో ఆయన చెప్పే కథ బ్యాక్ డ్రాప్ లో ఆ కథలన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటాడు. మరి ఆయనతో వర్క్ చేయాలని ఎన్టీఆర్ గారికి అనిపించిందంటే సో ఆయన ఎలాంటి పాత్రకైనా ఇప్పుడు రెడీ అని అర్థం అనమాట. సో ఇమేజ్ ని కాస్త పక్కన పెట్టి మాస్ సినిమా కాకుండా ఒక రా అండ్ రస్టిక్ సినిమా చేయడంలో ఎన్టీఆర్ గారు రెడీగా ఉన్నారు. మరి వెట్రిమారన్ గారు కథ తెచ్చుకోవడమే లేటు, ఈయనైతే డేట్ చూడడానికి ఫుల్ రెడీ అనమాట. ఇంకా వెట్రిమారన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబో అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఏ నేపథ్యంలో తీస్తారని ఫ్యాన్స్ ఇప్పటి నుంచో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఒకవేళ అది కానీ నిజమైతే ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఆ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే కూడా అటు తెలుగులో కానీ తమిళ్లో కానీ ఆ సినిమా ఫుల్ హైప్ అవుతుంది. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు అటు నార్త్ సౌత్ రెండు పక్కల కూడా ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఏ డైరెక్టర్ని చూస్ చేసుకున్నా ఆయన కెరీర్ ఇంకాస్త బిల్డ్ అయ్యేలాగే చేసుకుంటారు. కాబట్టి మరి వెట్రిమారన్ చేసుకోమని చెప్పి ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆయన కూడా ఒక మంచి స్టోరీ రాసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారితో కొలాబరేట్ అయితే ఇంకా ఆ సినిమాకి ఆకాశమే హద్దు అన్నట్టు చెప్పుకోవాలి. మరి ఆ కాంబో ఎప్పుడు వస్తుందో, ముందు దేవరా సినిమా అసలు ఎలా ఉండబోతుందని టెన్షన్ లో ఉన్నారు ఫ్యాన్స్. అది తీరిపోయినాక ఇంకా వెట్రిమారన్ సాగొడతారని అర్థమవుతుంది. మరి చూద్దాం, దేవరా సినిమా చూసిన తర్వాత వెట్రి